హాయ్ నమస్తే వెల్కమ్ టు టీటీవీ. అయితే నిన్న రాహుల్ గాంధీ ఒక సంచలనమైన బాంబు పేల్చాడు. అది దేశంలో సంచలనమైన టాపిక్ గా మారిపోయింది. దానికి సంబంధించి టోటల్ గా మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాహుల్ గాంధీ మొన్న నుంచి ఒక బాంబు పేలుస్తా 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 అనుకుంటా నిన్న అంతకుముందు చెప్పిన వార్తల ప్రకారం అది పేల్చిన ఆ బాంబు ఏందో కాదు, ఎన్నికల చోరీ. ఎలక్షన్ లో బీజేపీ ఓట్ల చోరీ చేసిందని ఆయన ఒక బాంబు వేశాడు. ఆ బాంబుకు సంబంధించి ఒక ప్రజెంటేషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తరఫున కాంగ్రెస్ విపక్ష నేతగా తను ప్రతిపక్షంలో ఉండి ఈ మాటలు చేయడం, చాలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారిపోయినాయి. దేశంలో ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారిపోయింది. దానికి సంబంధించి ఓట్ల చోరీ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అసలు దీని గురించి బీజేపీ ఏమంటుంది, ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది అనేవి ఒకసారి పూర్తిగా విశ్లేషిద్దాం. అసలు ఈ ఎలక్షన్ చోరీ బీజేపీ ఎలా చేస్తుంది, ఎలా గెలుస్తూ వస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో క్యాడర్లో క్షేత్రస్థాయిలో అసలు ఓటింగ్ లేని బీజేపీకి లోక్సభ ఎన్నికలు రాగానే ఎలా ఓటింగ్ శాతం పెరిగి ఎంపీ సీట్లు పెరిగి ఎలా గెలుస్తున్నారు, బీజేపీ ఎలా గెలుస్తూ వస్తుంది అనేది అనుమానాలు ఉండి మొత్తం ఎంక్వైరీ పెట్టగా టోటల్గా ఇన్వెస్టిగేషన్ చేయక దానికి సంబంధించి చాలా వరకు లోతుగా వెళ్ళి డెప్త్గా ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తుంది. దానికోసము చాలా ఒక 5-6 నెలలు కష్టపడేట్టుగా తెలుస్తుంది. 6 నెలలు, మినిమం 6 నెలలు ఒక్క నియోజకవర్గం కోసం 6 నెలలు కష్టపడితే భారతదేశంలో ఉన్న అన్ని లోక్సభ నియోజకవర్గాలకి ఎంత కష్టపడాలి, దానికి సంబంధించిన డేటాని ఎలక్షన్ కమిషన్ ఎందుకు పేపర్ రూపంలోనే ఎందుకు ఇస్తుంది, ఈవీఎంలకు సంబంధించి కానీ ఆ పేపర్లకు సంబంధించే కానీ టోటల్గా ఈవీఎం వివిప్యాట్స్ దీనికి సంబంధించి ఎందుకు అవకతవకలు జరుగుతున్నాయి, ఈవీఎంలకు సంబంధించిన డేటాని, సీసీ ఫుటేజ్కి సంబంధించిన డేటాని ఎందుకు కలాప్స్ చేస్తున్నారు. ఈవీఎంలు అంటే ఉంటున్నాయేమో కానీ ఆ డేటాని ఎలా అంటే పేపర్ రూపంలో మాన్యువల్గా కాకుండా మనకి దాన్ని స్కాన్ చేసి మనకి ఇస్తే చెక్ చేసుకోవడానికి చాలా తక్కువ టైంలో అవకతవకలు ఏ విధంగా జరిగినాయని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలా ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఇవ్వట్లేదు అని ఎలక్షన్ కమిషన్ మీద ఒక బాంబు విసిరాడు. భారతదేశంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ బీజేపీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తుంది, అందుకే బీజేపీ గెలుస్తుంది. తక్కువ మోతాదులో ఓటింగ్ శాతం ఉన్న బీజేపీ దక్షిణ భారతంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ తక్కువ శాతం ఉన్న ఓటింగ్ ఉన్న రాష్ట్రాలలో కూడా బీజేపీ ఎందుకు ఇంత అనూహ్యంగా గెలుస్తుందంటే కారణం ఈ ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీకి మద్దతు పలకడమే అని రాహుల్ గాంధీ ఒక బాంబు పేల్చిండు. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, అలాగే బీజేపీ పార్టీ ఏమంటుంది, ఏ నియోజకవర్గాన్ని అయితే ఎంచుకున్నారో ఆ నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తి పిసి మోహన్ అతను ఏమంటుండ అనేది ఒకసారి విశ్లేషించుకుంటే, పిసి మోహన్ రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ మీద ఒక ఘాటు మతపరమైన వ్యాఖ్యలు చేసినట్టు మనకు తెలుస్తుంది. దీన్ని బీజేపీ ఖండించినట్టు కూడా తెలుస్తుంది. పిసి మోహన్ ఏమన్నాడంటే, ఇది హిందూ ఓట్లని అవమానించడమని పిసి మోహన్ అనడం కరెక్టా, మీకు కరెక్ట్ అనిపిస్తే కింద ఏమైనా కామెంట్స్ పెట్టబోతే పెట్టండి. ఓకే, పిసి మోహన్ అలా మతపరమైన వ్యాఖ్యలు చేయకుండా దాంట్లో లోతుపాట్లు ఏమున్నా కానీ మీరు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, మీరు ఏ విధంగానైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, మీరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించవచ్చు అని ఒక మాట మాట్లాడంటే తనకు వేరే విధంగా ఉండదు. కానీ పిసి మోహన్ మాట్లాడిన మాట హిందూ మతానికి ముస్లిం మతానికి మధ్య వారధులుగా హిందూ మతాన్ని అవమానిస్తున్న రాహుల్ గాంధీ అని మతపరమైన విద్వేషపరమైన మాటలు మాట్లాడడంతో బీజేపీ స్టాండ్ ఏందో అర్థమైపోతుంది. ఇక బీజేపీ దీన్ని ఖండిస్తూనే ఉంది. అంటే పిసి మోహన్ ని కాదు, రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసిన ఈ ప్రజెంటేషన్ ని బీజేపీ ఖండిస్తుంది. మరి బీజేపీ ఖండించినప్పుడు నిజారూపాలు అడిగిన అన్ని ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ ని ఎందుకు ఇవ్వమని చెప్పట్లేదు, ఎందుకు దీని మీద స్టాండ్ తీసుకోవట్లేదు, కనీసం ఎందుకు ప్రజల తరపున బీజేపీ పార్టీ న్యాయంగా మాట్లాడలేకపోతుంది అనేది జనాలు చర్చించుకుంటున్న విషయం. అయితే బీజేపీ ఇలాగే గెలుస్తుందా, గత 3 టర్మ్స్ ఇలాగే గెలిచిందా అంటే దీనికి కొంత ఆధార రూపంగా ఓకే అని కూడా చాలా వరకు ఒక 60% జనాలు
అయితే కావచ్చేమో, గెలుస్తుందేమో అనే ఊహలకి అవి నిజానికి ఆ ఊహ నిజానికి దగ్గరగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. బీజేపీకి అసెంబ్లీ స్థానంలో సీట్ రావు, కానీ ఎంపీ సీట్లకు వచ్చేసరికి ఎక్కువ ఓటింగ్ శాతం పెరుగుతుంది, ఎక్కువ ఎంపీ సీట్లు వస్తున్నారు. అసలు ఎందుకు ఇలా అని వాళ్ళు రీసెర్చ్ చేయగా రాహుల్ గాంధీకి సంబంధించిన టీం రీసెర్చ్ చేయగా ఇక్కడ దొరికిన చిన్న లూప్ హోల్ తోటి మొత్తం బండారం అంతా బయటపడ్డట్టుగా అనిపిస్తుంది. ఇది భారతదేశంలో సంచలనమైన వార్తగా ఉంది. దీని మీద న్యాయస్థానాలే కానీ, ఎలక్షన్ కమిషనే కానీ, బీజేపీ కానీ నిజ నిరూపణ వాస్తవమా కాదా అబద్ధమా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని రాహుల్ గాంధీకే మొట్టికాయలు ఇస్తా, లేకుంటే మొట్టికాయలు బీజేపీ అండ్ న్యాయస్థానాలు అండ్ ఎలక్షన్ కమిషన్ మొట్టికాయలు తింటుందా, లేకుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకొని బీజేపీ నెక్స్ట్ టైం ఓడిపోయే అవకాశాలు ఉంటాయని మనం ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. అయితే రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు, ఏం చేసిండు, అసలు ప్రజెంటేషన్లో ఏమన్నాడో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రాహుల్ గాంధీ 5 రకాలుగా ఓట్ల చోరీ జరుగుతుందని భారతదేశంలో, అది బీజేపీ పార్టీ విస్తారంగా ఇలా ఎలక్షన్ టైం వచ్చినప్పుడల్లా ఇలాగే చేస్తూ గెలుస్తుందని ఆయన హాట్ కామెంట్ చేసిండు. అయితే ఈ 5 రకాల ఓట్ల చోరీ ఎలా చేస్తుంది అనేది రాహుల్ గాంధీ చెప్పిన మాటలు ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 100 ఓట్లు ఎలా ఉంటాయని రాహుల్ గాంధీ అన్నాడు. అలాగే బీజేపీ కోసమే ఈసీ ఎలక్షన్ కమిషన్ తాపత్రయపడుతుందని ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈసీకి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తుందని రాహుల్ గాంధీ మాటలు మాట్లాడాడు. దాని వాస్తవం ఉందా, నిజమెంత అనేది ముందు మనకు తెలుస్తుంది. టోటల్ గా ఇవి అబద్ధాలైతే రాహుల్ గాంధీ బ్లేమ్ అవుతాడు, నిజాలైతే మాత్రం రాహుల్ గాంధీ అధికారంలో కూర్చోవడం తథ్యం. కానీ ఈ విషయాన్ని బీజేపీ చాలా లైట్ గా తీసుకుంటుంది. తప్పు తన వైపు ఉందన్న వాస్తవాన్ని ఒప్పుకున్నట్టుగా పిసి మోహన్ చెప్పే మాటల్లో అర్థమవుతుంది. పిసి మోహన్ అన్న మాట అది కరెక్ట్ మాట కాదు. పిసి మోహన్ అన్న మాట మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఉంది. ఆయన రాహుల్ గాంధీ ఎలక్షన్లో చోరీ జరుగుతుందన్న మాట్లాడిన మాటకి దాన్ని మొత్తం ప్రజెంటేషన్ రూపంలో బహిరంగంగా యావత్ భారతదేశానికి మొత్తానికి లైవ్ ప్రజెంటేషన్ ఇచ్చినాక మళ్ళీ న్యాయస్థానాల్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉందా? మీరేమంటారో ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. సో పెట్టాలా వద్దా అనేది అది వాళ్ళ టీము, వాళ్ళ పార్టీ పరంగా డిసిజన్ అనేది తీసుకుంటుంది. కానీ మొత్తం భారతదేశానికి వివరణ మొత్తం ఇచ్చినాక అది అవసరమా అంటే చూసుకుంటారేమో. ఒక న్యాయ నిపుణుల సమక్షంలో అది ఒకవేళ అవసరం అనుకుంటే ఆ డిసిజన్ తీసుకుంటుండొచ్చు. ఒకవేళ నేను ఆల్రెడీ ఇచ్చేసినాక అనుకున్నాక అది అవసరమేంటి, జనాలకు తెలిసిపోయాక అది అవసరం లేదనుకుంటే అవసరం లేదు. కానీ అక్కడ ఈసీ ఏమంటుందంటే టోటల్గా మీరు అబద్ధ ప్రచారాలు చేస్తారు, ఒకవేళ అది నిజమైతే దానికి ఆధారాలతో సహా మేము ఇచ్చిన పేపర్లని లిఖితపూర్వకంగా దాని మీద సంతకం చేసి మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, మమ్మల్ని తప్పు పట్టచ్చు, ఏమైనా చేయొచ్చు అని ఈసీ అంటుంది. సో రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటాడా లేదా అనేది మనం చూడాలి. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడా, లేకుంటే ఇదే ప్రజెంటేషన్ ఫైనల్ అని జనాలకు నిరూపించుకున్నాక ప్రజలే న్యాయస్థానం అయినప్పుడు ఇంకెందుకు అని అనుకుంటాడా, అక్కడే ఆగిపోతాడా? అసలు ఇంకా ముందు ఏం జరుగుతుంది? ఇంత పెద్ద బాంబు వేసిన తర్వాతకి భారతదేశంలో బీజేపీ ఇలాగే గెలుస్తుందా మోసం చేసి? హిందువులనే మోసం చేసి గెలుస్తుందా అంటే ఒక రకంగా అది అవుననే చెప్పినట్టుగా ఉంది. సో ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ గాంధీ వాదన. అయితే ఒకే ఓటర్ పేరున ఒకే ఫోటోతో వేరువేరు బూతుల్లో ఎలా నమోదవుతుంది? పక్కా ఆధారాలతో రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దీన్ని ఎన్నికల సంఘం ఖండించినట్టుగా మనకు తెలుస్తుంది. ఎన్నికల్లో ఓట్ల దోపిడీ జరిగిందని బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం వ్యాఖ్యలు చేశాడు. తన ఆరోపణలకు ఆధారంగా కర్ణాటక ఎన్నికల ఓటర్ల జాబితాను చూపించారు. ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తులను చేర్చారని పేర్కొన్నారు. బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మహాదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో
భయంకరంగా ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చిండు. దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. దానికి సంబంధించి టోటల్గా వివరాలన్నీ బయట పెట్టిండు. అయితే ఈ 5 రకాలుగా ఓట్లు దొంగతనం జరిగిందని ఎలక్షన్ ఫార్మేట్లో ఎందుకు, ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఎందుకు మాకు ఆధార్ ఇవ్వట్లేదు, మాకు బండిల్స్ మాన్యువల్గా పేపర్ రూపంలో ఎందుకు ఇస్తున్నారని ఇది ఒక బిగ్ క్వశ్చన్గా డిమాండ్ చేస్తున్నాడు. సో ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత డిజిటల్ టెక్నాలజీ ఉండి కూడా మనకి ఎలక్ట్రానిక్స్ రూపంలో, ఎలక్ట్రికల్ రూపంలో మనకి ఎందుకు ఇవ్వట్లేదు, ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఎందుకు ఇవ్వట్లేదు, మాన్యువల్గా పేపర్ రూపంలో ఎందుకు ఇస్తారు? ఇలా లెక్కించుకోవాలంటే 6 నెలలు టైం పట్టింది ఒక్క నియోజకవర్గానికి. భారతదేశంలో అన్ని కాన్స్టిట్యూన్సీలు లెక్క పెట్టుకోవాలనుకుంటే ఇంకెంత టైం పడుతుంది? సో ఉన్న గడువు కాలం, ఉన్న పుణ్యకాలం అయిపోతుంది. సో ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఇస్తే అది ఈజీగా 30 నిమిషాల్లో, 1 అవర్లో ఒక్కొక్క నియోజకవర్గాన్ని కంప్లీట్ చేయొచ్చు. అక్కడ ఎంతమంది ఫేక్ ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది ఫేక్ అడ్రస్లు ఉన్నాయి, ఎంతమంది ఫేక్ టోటల్గా ఎంతమంది ఫేక్గా ఓటేస్తున్నారు అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఆ ఫార్మేట్లో ఎందుకు ఇస్తున్నారు? దీన్ని బట్టి చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా పనిచేస్తుందని ఒక క్లియర్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవి వాటిలో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది కూడా మనం పూర్తిగా చర్చించుకోవాల్సిన అంశం. అయితే రాహుల్ చెబుతున్నది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఓటమి భయంతోనే బీజేపీకి ఓట్ల దోపిడీకి ఎన్నికల సంఘం తోడ్పడిందని ఆయన అంటుడు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రాహుల్ గాంధీ చెప్తున్నది ఏంటంటే, మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 6.5 లక్షల ఓట్లు ఉన్నాయని, వాటిలో 1,00,000కు పైగా ఓట్ల చోరీ అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిశోధనగా చేయగా 1,00,000కు పైగా నకిలీ ఓట్లు, ఫేక్ అడ్రస్లతో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు గమనించారు. అయితే లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్రమైన పోటీ జరిగింది. ఓట్ల లెక్కింపులో ఎక్కువ సమయం పాటు కాంగ్రెస్ అభ్యర్థి మన్సూర్ అలీఖాన్ ఆధిక్యంలో కొనసాగారు. అయితే కానీ చివరికి బీజేపీ అభ్యర్థి పిపి మోహన్ 32,707 ఓట్ల తేడాతో గెలవడం అక్కడ ఆశ్చర్యానికి గురి చేసింది. తుది ఫలితాల్లో కాంగ్రెస్కి 6,26,200 ఓట్లు పోలవగా బీజేపీకి 6,58,915 ఓట్లు పట్టుబడ్డాయి. చాలా తక్కువ డిఫరెన్స్లో బీజేపీ గెలిచింది. అక్కడ అన్ని టీవీ ఛానళ్ళే కానీ అందరూ బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుందని క్లియర్గా చెప్పారు. ఓట్ల శాతం అంటే సీట్ల శాతం ఎక్కువ వస్తుందని చెప్పారు. మహదేవ్పుర కంపల్సరిగా కాంగ్రెస్ సీట్ అని ఫిక్స్డ్గా చెప్పేశారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. సో అందుకే వీళ్ళకి కూడా అనుమానం వచ్చింది. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీనే వాళ్ళు తీసుకున్నారు కూడా. ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీలో, ఇంకా మిగతా నియోజకవర్గాల్లో మిగతా లోక్సభ సీట్లకు సంబంధించి అవన్నీ చూసుకుంటే ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి. ఇవన్నీ మాకు ఎలక్ట్రిక్ రూపంలో ఇవ్వండి అని వాళ్ళు కోరుతున్నారు. అయితే దానికి అంటే ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో మాకు ఇవ్వండి అని కాంగ్రెస్ వాళ్ళు కోరుతుంటే ఎలక్షన్ కమిషన్ నో అంటుంది. బీజేపీ కనీసం మద్దతు కూడా ఇవ్వట్లేదు. అయితే ఎలక్షన్లు దఫాలుగా జరపడం వల్ల, ఎక్కువ వ్యవధి ఉండడం వల్ల కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతుంది. అయినా ఇంత డిజిటల్ రూపంలో ఉన్న, ఇంత డిజిటల్ టెక్నాలజీలో ఉన్నా కూడా మనకి ఒకప్పుడు ఓటింగ్ జరిగేది ఒక్క రోజులోనే జరిగేది. ఇప్పుడు ఎందుకు ఇంత లేట్ అవుతుందనే అనుమానాలను పోల్చుకుంటే మాత్రం ఇది వాస్తవమే కావచ్చు అని కూడా మనకు అనిపిస్తుంది. అయితే లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్రమైన పోటీ జరిగిందన్న విషయం మనకు తెలిసిన విషయమే. అయితే ఈ లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గంలో 6 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 6 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం 1,14,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ వెనుకబడింది. మహదేవ్పుర మొత్తం 1,02,50 ఓట్ల దొంగతనానికి గురయ్యాయని, అందులో 11,965 డూప్లికేట్లు ఓట్లున్నాయట్లు, 40,009 చెల్లని నకిలీ చిరునామాలతో ఓట్లున్నట్టుగా గుర్తించారు. అలాగే 10,452 బల్క్ ఓట్లు, ఒకే చిరునామాతో అనేక ఓటర్లు ఉన్నట్టు తెలిసింది. అలాగే 4,132 చెల్లని ఫోటోలతో ఓట్లు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులా, లేకుంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ అనుబంధంగా పనిచేస్తున్న సంఘాలకు సంబంధించిన వ్యక్తులా, లేకుంటే బీజేపీ పార్టీ
కార్యకర్తలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఓటర్గా నమోదయ్యారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ నియోజకవర్గాన్ని చూసుకుంటే ఇంత జరిగితే మరి మిగతా భారతదేశంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎలా జరుగుతుంది ఓటింగ్ చోరీ అనేది రాహుల్ గాంధీ క్వశ్చన్. సో కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ కూడా అది. ఇప్పుడు జనాలు చర్చించుకునే క్వశ్చన్ కూడా అది. ఇలా జరిగితే ఇక్కడ జవాబుదారీతనంగా ఎవరు వ్యవహరించాలంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఖండించడం ఇక్కడ అలా తొత్తిరిపాటు నిర్ణయాలకు వాళ్ళు ఖండిస్తున్నారంటే ఆధారాలతో సహా న్యాయస్థానాన్ని ఆశ్రయించండి అంటారు. కానీ న్యాయస్థానాలు న్యాయం చేస్తే అంటే ఇలాంటివి ఎన్నోసార్లు ఈవీఎంల మీద కానీ వేరే టోటల్గా చాలా వరకు ఎలక్షన్ సంబంధించి చాలా వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు న్యాయం జరగలేదని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఏదేమైనప్పటికీ ఇంకా చెల్లని ఫోటోలతో ఉన్న ఓట్లు 4,132 ఉంటే 33,692 ఓట్లు ఫామ్ 6ను దుర్వినియోగం పరిచి కొత్తగా ఓటర్ నమోదు చేయించుకున్నట్లు ఇక్కడ తెలుస్తుంది. రాహుల్ గాంధీ పేర్కొన్నారు దీనికి సంబంధించి. ఈ తప్పిదాల కారణంగా మహాదేవ్పురలో కాంగ్రెస్ వెనుకబడిందని, తద్వారా బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలో ఓడిపోయిందని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చున్నారు. అయితే ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు చెబుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించాడు. లోక్సభ ఎన్నికల్లో అద్భుతంగా రాణించిన తమ కూటమి తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన సందేహాలు వ్యక్తం చేశారు. ప్రతి పార్టీకి పాలనాపరమైన వ్యతిరేకత ఎదురవుతుంది, కానీ బీజేపీకి మాత్రం అది ఎప్పుడు ఎదురు కావడం లేదు. అందుకే ప్రజలలో కొన్ని అంశాలపై అనుమానాలు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లు చేర్చారని, ఇవి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ పైన రాహుల్ గాంధీ ప్రశ్నించాడు. అసలు రాహుల్ గాంధీ ఏం మాట్లాడిననేది ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇక్కడ కనిపిస్తే చూసినావా, అవి మహాదేవ్పురాకు సంబంధించిన అక్కడ ఉన్న ఓటర్ల జాబితా టోటల్గా 7 ఫీట్లు ఉన్నాయంట. ఇది 7 ఫీట్స్ పేలిస్తే ఓట్లన్నీ 7 ఫీట్లు వచ్చినాయంట. ఆ 7 ఫీట్లు చూడండి ఎంత అబ్బాబ్బా. అవన్నీ ఆ పేపర్లన్నీ చెక్ చేసేసరికి టీంకి ఇప్పుడు రాహుల్ గాంధీ టీంకి 6 నెలల టైం పట్టిందంట. ఇలా లెక్కించాలంటే ఎన్ని నియోజకవర్గాలు, ఎంత టైంలో, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని లోక్సభ స్థానాలు లెక్కించాలి? అది వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇస్తే మనం అది ఈజీగా చెక్ చేసుకోవచ్చు, ఒక 30-40 నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు అనేది వారి వాదన. దానికి ఎందుకు నిరాకరిస్తుంది ఈసీ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంత డిజిటల్ యుగంలో ఉన్నా కానీ దానికి సపోర్ట్ చేస్తలేదు గవర్నమెంట్ అండ్ ఈసీ అంటే ఇది పెద్ద చర్చించాల్సిన విషయం. ఇది 100%. అయితే రాహుల్ గాంధీ ఏమంటాడో ఒకసారి పూర్తిగా చూద్దాం. ద ట్రూత్ ఈజ్ హిడెన్. Lakhs of entries in voter list have to be manually checked one by one. OCR, optical character recognition, not possible because easy deliverability provides non-machine readable papers. Okay. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు అనేది టోటల్ గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. हर कागज को हमने आइडेंटिफाई किया, कैटलॉग किया है, फोटोग्राफ निकाली है, कंपेयर की है. 6 महीने लगे. ये है चोरी. ఇగో ఈ డూప్లికేట్ ఓటర్స్ 11,965 అయితే ఫేక్ ఇన్వాలిడ్ అడ్రస్ 40,009 అట. బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్, ఓన్లీ సింగిల్ అడ్రస్ తోటి 10,452. ఇన్వాలిడ్ ఫోటోస్ 4,132. మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్స్ 33,692. 1,02,50 वोट की चोरी. టోటల్ గా 1,250 ఓట్లు చోరీ అయినట్టు రాహుల్ గాంధీ చెప్తున్నాడు. సరే, ఆయన మాటలోనే విన్నాం. Bulk voter in single address, invalid photo, misuse of form 6. Duplicate voter मतलब एक व्यक्ति 3, 4, 5, 6 बार वोट कर रहा है या उसका नाम 5-6 बार आ रहा है. फेक इनवैलिड एड्रेस मतलब या तो पता है ही नहीं या फिर फेक है. बल्क वोटर सिंगल एड्रेस, एक बेडरूम का घर है, उसमें 50 लोग का एड्रेस है और जब हम वहां जाते हैं वहां लोग ही नहीं.
वोटर ही नहीं, इनवैलिड फोटो या फोटो है ही नहीं, या फोटो इतनी छोटी है कि उसको पहचाना नहीं जा सकता। और फाइनली मिसयूज ऑफ फॉर्म 6। फॉर्म 6 नए वोटर्स के लिए होती है, जो 18 साल का होता है, पिछले इलेक्शन में जिसने वोट नहीं किया उसके लिए होती है, मतलब 18 से 22-23 की एज होनी चाहिए उसकी। तो इसका जबरदस्त मिसयूज हुआ है। अब थोड़ा दिखाते हैं, ये देखिए गुरकीरत सिंह डांग, इनका नाम बूथ नंबर 116, 124, 125 एंड 126 चार बार जूम इन कीजिए। ये देखिए गुरकीरत सिंह डांग, फादर नेम रणबीर सिंह डांग, हाउस नंबर A413, वो दिखाइए। गुरकीरत कौर डांग, सॉरी गुरकीरत सिंह डांग, हाउस A413, पूरा मैंने 4 बार आता है। और ये सिर्फ एक व्यक्ति नहीं है, हजारों व्यक्ति। ये मैं आपको लिस्ट दिखा देता हूं। ये है डुप्लीकेट वोटर की लिस्ट, देख लीजिए। ये सब डुप्लीकेट वोटर्स। ఇక్కడ చూడండి, ఒకే వ్యక్తి 4 బూత్లలో ఉంది. ఆయన ఓటింగ్ 116, 124, 125, 126 పోలింగ్ బూత్లలో ఒకే వ్యక్తి పేరు మీద గుర్కిరత్ సింగ్ దాంగ్ ఆయన పేరు మీద 4 ఓట్లు ఉన్నాయి. ఆ 4 ఓట్లు 4 బూత్లలో ఉన్నాయి ఓటింగ్. ఆ వ్యక్తి వేసినట్టుగా మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఆయన ఫోటో కూడా ఇన్కరెక్ట్ గానే ఉంది, అది మాస్క్ తోటి ఉంది, అది సరిగ్గా క్లారిటీ లేదు. అదే రాహుల్ గాంధీ చెప్తాడు. ఇలాంటివి ఏవో అన్ని ఉన్నాయి, అవన్నీ ఫేక్ ఓటర్స్ సంబంధించినవి అన్ని ఉన్నాయి. ये देखिए ये और डुप्लीकेट वोटर नहीं, थोड़ा पीछे ले लो जुमा। ये आदित्य श्रीवास्तव जी हैं, ये महाराष्ट्र में वोट कर, इनका नाम महाराष्ट्र में है, कर्नाटक में है, उत्तर प्रदेश लखनऊ में है और कर्नाटक बेंगलुरु में 4 बार आता है। ఈయనకి వివిధ రాష్ట్రాల్లో ఓటింగ్ ఉందంట. దానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ వివరిస్తున్నాడు ఒకసారి. सेम फोटो सेम एड्रेस। वो दूसरा नाम दिखाइए, ये है विशाल सिंह, ये कर्नाटक में इनका नाम है, 2 बार कर्नाटक में आता है और 1 बार देखिए ये वाराणसी में साहब वोट कर रहे हैं। వారణాసిలో ఉంది, కర్ణాటకలో ఉంది. थोड़ा जुमा कीजिए। और ऐसे हजारों लोग हैं, 11,000 वोट ऐसे चोरी हुए। సేమ్ ఫోటో. ठीक है, नेक्स्ट फेक एड्रेस। या तो एड्रेस है ही नहीं, या फिर एड्रेस 0, हाउस नंबर 0, स्ट्रीट नंबर 0 दिखाइए। हाउस नंबर 0 देखिए, मुनियप्पा जी मंजूर। ఎక్కడైనా హౌస్ నెంబర్ 0 ఉంటుందా? अच्छा ये देखिए హౌస్ నెంబర్ 0 ఉంటుందా? ఫాదర్ నేమ్ ఏబిసిలలో ఉంటుందా? ఫాదర్ నేమ్ ఏబిసిలు అంటే అవి ఓ పేరుకి అర్థం, అది LBCONO ఇట్లా పేర్లు అట్లుంటాయి ఏమన్నా? అది అర్థం లేని పేర్లు. ఆ 00 హౌస్ నెంబర్ 00 ఇంత దారుణంగా ఉన్నాయి. टेकराज सबकाका, इनका फादर का नाम TFOIGAITF, हाउस नंबर 0 में रहते हैं। और हस्बैंड्स नेम इनका नीचे जाइए, YTDR फादर नेम, आचार्य नेम YTDR, किसी ने ऐसे टाइप कर दिया YTDR QPF। अच्छा जूम आउट। और जब हम इन एड्रेसेस को वेरीफाई करने जाते हैं तो कोई एड्रेस नहीं। 40,000 ऐसे वोटर हैं, या एड्रेस 0 है या फिर एड्रेस है। बल्क वोटर्स इन सिंगल एड्रेस, सिंगल बेडरूम का घर है, 80 वोटर रह रहे हैं उसमें, दिखाइए जूम इन कीजिए। अलग अलग नाम, अलग अलग परिवार, और जब हम वहां जाते हैं हमें बताया जाता है यहाँ पे 80 लोग नहीं रहते, यहाँ पे ये लोग नहीं। వేరు పేర్లు, వేరు ఇల్లు, వేరు కుటుంబాలు అన్ని ఒకే ఇంటి మీద ఉన్నాయి. बूथ नंबर 366 पे वही कहानी, ये देख लीजिए, छोटा सा 1 बेडरूम का घर है, जूम इन कीजिए। ये सब लोग इलेक्शन कमीशन के मुताबिक, ये सब लोग इस घर में रहते हैं।
और जब हम वहां जाते हैं एक भी नाम नहीं मिलता, और वहां के लोग कहते नहीं ऐसे इन लोगों को हम नहीं जानते। जूम आउट, 10,000 से ज्यादा वोटर सिंगल एड्रेस में। नेक्स्ट, एक और तरीका, कमर्शियल एस्टेब्लिशमेंट में लोगों के नाम डाल दो। ये एक ब्रूअरी है कर्नाटक में, 68 वोटर्स इसमें है, मगर जब हम वहां जाते हैं पूछते हैं भैया ये है कौन, कहां है, नो आइडिया, डोंट एग्जिस्ट। अलग अलग परिवार के हैं, एक साथ रह रहे हैं इस ब्रूअरी में, पता नहीं। नेक्स्ट, इनवैलिड फोटोग्राफ, ये बहुत बड़ा तरीका है। इसमें या तो इनकी फोटो है ही नहीं पोलिंग वोटर लिस्ट पे, या फिर इतनी छोटी है कि पहचानी नहीं। సతీష్ కుమార్ వాళ్ళ ఫోటోలే లేవు, ये ఆ सब ఫోటో కూడా చిన్నగా ఉన్నాయి ये सब लोग हैं ఇంతమందివి. जिनकी फोटोग्राफ नहीं है। అవి వాళ్ళ ఫోటోలా కావా అనేది కూడా క్లారిటీ లేదు. जूम आउट, हाँ, 4132। नेक्स्ट, मिसयूज ऑफ फॉर्म 6, आपने सुना होगा नए वोटर्स मोदी जी को वोट करते हैं। కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వ్యక్తులు యంగర్స్ అయి ఉంటారు. 18 ఏళ్ళు రాగానే ఓటు హక్కు నమోదు చేసుకున్న వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల ప్లేస్లో 60-70 ఏళ్ళ వ్యక్తులు ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. आता है मीडिया में फॉर्म 6 नए वोटर्स के लिए है। मैं आपको आज नए वोटर बनाने का तरीका दिखाता हूँ, कैसे मैन्युफैक्चर किए जाते हैं। ये देखिए शकुन रानी जी हैं, శకున్ రాణి 13/9 70 ఏళ్ళు, कोई नए वोटर फर्स्ट टाइम वोटर बनती है। इनकी एज क्या है बता दो। 70 साल की हैं। और ये देखिए कैसे किया गया है। 2 बार अप्लाई करती हैं, पहली बार 13/9, दूसरी बार 31/10। इसमें उनकी फोटो ఆమె 2 చోట్ల ఉందా? जूम आउट है, జూమ్. इसमें उनकी फोटो जूम इन है। ऊपर देखिए फर्स्ट नेम शकुन, सरनेम रानी, यहां देखिए सरनेम है नहीं, फर्स्ट नेम शकुन रानी। और ये देख लीजिए साइड पे इन्होंने 2 बार वोट किया। अब पता नहीं इन्होंने किया है किसी और ने किया है, पर 2 बार इस आईडी कार्ड पे 2 बार वोट लगा है। वो जो टिक है वो पोलिंग बूथ के ऑफिसर की है। इसीलिए सीसीटीवी को डिस्ट्रॉय किया जा रहा है, क्योंकि वो ये हमें पता ना लगे कि शकुन रानी जी है ही नहीं, या फिर कोई और 3-4 बार वोट कर रहा है। और दिखाइए, तो इस प्रकार से बैंगलोर का चुनाव चोरी किया गया। 2-3 और चीजें, हरियाणा का इलेक्शन देखें तो कांग्रेस पार्टी और बीजेपी के बीच में तकरीबन 22,000 वोट का फर्क था टोटल स्टेट। एक असेंबली में इन्होंने 1 लाख वोट चोरी किए। तो आप इमेजिन कीजिए, स्केल समझिए। एक असेंबली में तकरीबन 12 से 15% वोट इन्होंने मैन्युफैक्चर कर दिया। तो अगर चुनाव में 2-3%, 4% की मार्जिन चल रही तो वो तो गया, राइट। और हमने ऐसा पैटर्न आइडेंटिफाई किया है देश में, जहां पे एक सीट पे धड़ाके से बीजेपी शुरू करती है, या 2 सीटों पे धड़ाके से शुरू करती है। ये डेटा इसलिए नहीं दे रहा है क्योंकि अगर हमने जो यहां माधोपुर में किया, अगर हम इसे बाकी लोकसभा में करा दें, हमें इलेक्शन कमीशन ये डेटा इसलिए नहीं दे रहा है क्योंकि अगर हमने जो यहां माधोपुर में किया, अगर हम इसे बाकी
लोकसभा में करा देंगे तो देश की डेमोक्रेसी की लोकतंत्र की सच्चाई बाहर आएगी। ये अब एविडेंस है, ये क्रिमिनल एविडेंस है। और इलेक्शन कमीशन देश में पूरे एविडेंस को डिस्ट्रॉय करने की सोच रहा है। मैंने जैसे कहा 21वीं सदी है, एक हार्ड ड्राइव पे आप पूरा डेटा रख सकते हो, 100 साल 200 साल का डेटा रख सकते हो, जितना रखना है रख दो। मगर इलेक्शन कमीशन 45 दिन में सीसीटीवी को खत्म करना चाह रहा है, वोटर लिस्ट नहीं दे रहा है। तो दे आर कल्यूडिंग विद द बीजेपी, दे आर हेल्पिंग द बीजेपी डिस्ट्रॉय द इलेक्शन सिस्टम इन इंडिया। రైట్, ఇది రాహుల్ గాంధీ చెప్పుకుంటూ వస్తుండు బీజేపీకి ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది, మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంది అని రాహుల్ గాంధీ చెప్పుకొస్తుండు. అయితే ఒకే బెడ్రూమ్లో దీనికి సంబంధించి ఇంకా మనం పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్ల గురించి ఇప్పుడు అన్ని రాహుల్ గాంధీ క్లియర్ చెప్పిండు. అలాగే ఒకే బెడ్రూమ్లో ఉన్న ఇంట్లో 80 ఓట్లు ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అశోక్ గెహ్లాట్ కూడా మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. ఒకే ఇంట్లో 80 ఓట్లు ఎలా ఉంటాయి? ఒక్క ఇంట్లో 80 ఓట్లు ఉండడం అంటే అది ఏందది? ఇంత దారుణంగానా? ఓట్ల చోరీపైన రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో కాంగ్రెస్ సీనియర్ రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా మద్దతు పలికిరు. దీనికి సంబంధించి పలు ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఇలాంటి ఒకే ఓటర్ పేరుతోటి 4 చోట్ల ఉండడం, 80 మంది ఒకే ఇంట్లో రిజిస్ట్రేషన్ ఉండడం, దీనికి సంబంధించి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అయితే టోటల్గా చూసుకున్నట్టయితే ఈ ఫార్మేట్లో ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఎలక్ట్రల్ డేటాని ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఇవ్వకపోవడంతో రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ రూపంలో డేటా ఇస్తే ఎన్నికల సంఘం మోసం 30 సెకండ్లలోనే బయటపడుతుందని, అందుకే ఆ ఫార్మేట్లో డేటా ఇవ్వలేదని ఆరోపించారు. ఏకంగా 7 అడుగుల పొడవు ఉండే పేపర్ పై ఒక వ్యక్తి 2 సార్లు ఓటేశారా లేక 2 చోట్ల పేరు ఉందా అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఆ వ్యక్తి ఫోటో తీసి ప్రతి ఒక్క పేపర్తో వెతుకుతూ దాన్ని పోల్చాల్సి ఉంటుంది. ఈ విధంగా చాలా సంక్లిష్టమైనదని, ఈ ప్రక్రియ చాలా వరకు సంక్లిష్టంగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి మిషన్ రీడబుల్ కాని పేపర్లను మాత్రమే ఇస్తుందని, పార్టీలు తేలికగా ఓటర్ల వివరాలు పరిశీలించడానికి వీలు లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారని, మహదేవ్పురలో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మాకు 6 నెలల సమయం పట్టింది, అదే ఎలక్ట్రానిక్ డేటా ఉంటే 30 సెకండ్లలో అయిపోయేదని, మరి ఇలాంటి పేపర్లను ఎందుకు ఇస్తున్నారు? పరిశీలన జరగకుండా ఉండడానికే కదా. ఈ పేపర్లు ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ కూడా అనుకూలంగా లేవు అని, అంటే గుర్తించడానికి కూడా వీలు లేకుండా అవి ఆ మాన్యువల్ రూపంలో ఉండడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్తున్నారు రాహుల్ గాంధీ. టోటల్గా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చాలా వరకు బీజేపీకి మద్దతుగా, బీజేపీ కనుసరణలో ఈసీ పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఒక బాంబ్ పేల్చిండు. ఆ బాంబ్కి రియాక్షన్గా బీజేపీ ఖండిస్తే ఎలక్షన్ కమిషన్ మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి ఆధారాలతోటి, అబద్ధపు మాటలు మాట్లాడొద్దు అని ఎలక్షన్ కమిషన్ అంటుంది. ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ వస్తుంది, కానీ ఈసారి ఆధారాలతో సహా వివరించినా కూడా ఇలా మాట్లాడడం తప్పని రాహుల్ గాంధీ అంటున్నాడు. రాహుల్ గాంధీ కాదు, యావత్ భారతదేశం కూడా దీనిపైన డీప్ చర్చ, ఇన్డెప్త్ చర్చ జరగాలని యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకులే కానీ అందరూ, ప్రతి ఒక్క పౌరులు ఆలోచించే విధంగా రాహుల్ గాంధీ ఒక బాంబు పేల్చాడు. ఆ బాంబు సంచలనంగా మారి భారతదేశంలో ప్రతి ఒక్క మెదడుని తొలుస్తుంది. బీజేపీ ఇలానే గెలుస్తుందా లేదా అనే అనుమానాలకి ఒక ఆజ్యం పోసినట్టుగా అది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మతపరమైన పార్టీగా పేరున్న బీజేపీ ఇలాంటి హిందూ ఓట్లతోటి, హిందూ దొంగ చోరీ ఓట్లతోటి గెలుస్తుందంటే ఇది హిందువులను చీట్ చేసినట్టే. ఆ పిపి మోహన్ ఎవరైతే రాహుల్ గాంధీని అంటుండో హిందువుల్ని తప్పు పట్టడమే రాహుల్ గాంధీ ముఖ్య ఉద్దేశం అని అంటుండో,
అసలు మీకు మీరు నిరూపించుకునే సమయం వచ్చింది. బీజేపీ పార్టీకి సంబంధించి కానీ నిక్కాసైన ఏమంటారుగా కట్టర్ హిందూ పార్టీ అయినా కానీ కట్టర్ హిందూ ఎంపీ అయినా నువ్వైనా కానీ నిరూపించుకునే టైం వచ్చింది. ఆ కట్టర్ హిందువు నువ్వు అయితే నిజంగా నువ్వు నిరూపించుకోవాలి. పిపి మోహన్ మహదేవ్పుర లోక్సభ స్థానం నుంచి నువ్వు గెలిచిన వ్యక్తివి, ఆ ఎంపీ కాబట్టి నువ్వు కంపల్సరిగా నిరూపించుకోవాలి. అక్కడ నీ 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 ఒక నువ్వు ఒక కట్టర్ హిందువా కాదా? నువ్వు రాహుల్ గాంధీ విమర్శించడం తర్వాయి భావం, కానీ నువ్వు అది తర్వాత విమర్శించుకోవచ్చు రాజకీయంగా. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ని రాహుల్ గాంధీ విమర్శించినప్పుడు నువ్వు హిందూ ముస్లింల మధ్యలో విభేదంగా ఉన్నట్టుగా హిందూ మతాన్ని తీసుకురావచ్చి మాట్లాడడం 100% తప్పు. అది తప్పించుకునే దూరంలో మీ వ్యవహారం ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో బీజేపీ దీనిపైన ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందంటే ఇప్పుడు వరకైతే ఖండించింది. ఇంత పెద్ద మొత్తంలో ఆధారాలతో సహా నిర్ధారణ చేసినాక కూడా తమను తాము సమర్థించుకోవడం మూర్ఖత్వంతో సమానం. సో లాస్ట్ టైం గతంలో ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో కూడా రాహుల్ గాంధీ పేల్చిన బాంబు మామూలు బాంబు కాదు. ఆ బాంబు అప్పుడు కూడా లైట్ తీసుకున్న బీజేపీ ఇప్పుడు లైట్ తీసుకుంటే మాత్రం భారతదేశంలో ఉన్న కట్టర్ హిందువులు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. హిందువులనే మోసం చేస్తుంది బీజేపీ పార్టీ అని మీరు ఎప్పుడైతే గ్రహిస్తురో అప్పుడే మీరు భరతమాత ముద్దు బిడ్డలుగా కీర్తింపబడతారు. లేదంటే హిందువుల్ని మోసం చేస్తూ హిందువుల్ని ఓట్లని చోరీలుగా మార్చుకొని చోరీగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటే ఇంతకన్నా పెద్ద దొంగలు ఎవరైనా ఉంటారా భారతదేశంలో? ఎవరైతే అవినీతి చేస్తారో ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ తమ పార్టీలో కలుపుకుంటుందంటే అతిపెద్ద దొంగ పార్టీ బీజేపీ పార్టీ లాగా మనకు కనిపిస్తుంది. నేను బీజేపీ వ్యతిరేకం కాదు, హిందూ మతానికి వ్యతిరేకం కాదు, దేనికి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న తప్పుని విమర్శించడం ఈ వేదిక ద్వారా మనకున్న అవకాశం. సో విమర్శించడం తప్పు కాదు, ప్రశ్నించడం తప్పు కాదని సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పింది, రాజ్యాంగం కూడా అది చెప్తుంది. ఎవరైనా ఏ వేదిక నుండి అయినా ఎలాంటి ప్లాట్ఫామ్ మీదైనా ప్రశ్నించడం తప్పు కాదు. ఇది 100%. ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించవచ్చు. సో ప్రశ్నించడం మా వంతు అయితే నిజ నిర్ధారణ మీ తప్పు లేదని మీరు నిరూపించుకోవడం మీ వంతు. సో మీ తప్పు లేకుంటే మీరు నిరూపించుకోండి. కట్టర్ హిందువుగా మాట్లాడిన మత విద్వేషాలు ఈ టైంలో కూడా ఎలక్షన్లో ఎలక్ట్రికల్ బాండ్ రూపంలో నిరూపించినా కానీ బీజేపీ పార్టీ పట్టించుకోలే. హిందువులు కూడా లైటే తీసుకున్నదాన్ని. కానీ ఎలక్షన్ రూపంలో మన ఓటు కూడా చోరీ జరుగుతుందనే విషయాన్ని ఇంత క్లియర్ కట్గా రాహుల్ గాంధీ ఆయన టీము మహదేవ్పుర సాక్షిగా బయట పెట్టినా కూడా ఒక హిందువు భారతీయుడు మేల్కోలేదంటే ఇంతకైనా మూర్ఖత్వం ఇంకెక్కడైనా ఉంటుందా? ఇంతకన్నా మూర్ఖత్వం ఎక్కడైనా ఉంటుందా ఆ హిందూ మైండ్లో? ఇంకా ఆ హిందువు మేల్కోలేకపోతే ఇక వాడిని ఇంతవరకు ఇక భారతదేశంలో ఎవడు మార్చలేడు, ఎవరు మార్చరు కూడా. సో దీనికి సంబంధించి రాహుల్ గాంధీ నిజమే చెప్పాడు అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఇది జనాలకు కూడా క్లారిటీగా జవాబుదారీతరంగా ఉంటే చాలా వరకు బాగుంటుందని ప్రతి ఒక్కరి ఉద్దేశం. ఎవరికి ఓటేస్తున్నామా అక్కడ బటన్ నొక్కగానే ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్కి అక్కడ కౌంట్ అయిన లెక్కకి సరితూగుతుందా లేదా మనం ఓటు వేసినప్పుడు ఆ ఓటు క్లారిఫై అయినప్పుడే ఆ వ్యక్తి నిజంగా గెలిచినట్టు, ఒక అభ్యర్థిని మనం నిజంగా గెలిపించినట్టు. అలాంటిది లేకుండా పారదర్శకంగా లేకుండా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించడం, ఆ ఎలక్షన్ కమిషన్కి సహకరించిన ఆ బృందాలు ఇలా వ్యవహరించడం, ఆ ఓటింగ్ మనకు అనుమానం ఉన్న బ్యాలెట్కి సంబంధించి అనుమానం ఉన్న దాని కౌంటింగ్ మిషన్కి సంబంధించి అనుమానం ఉన్న కౌంటింగ్ మిషన్ మీద మన ప్రశ్నలు ఏవనైతే అది కాదు, ఇంకో 5 సెలెక్ట్ చేసుకోండి మేము నిరూపిస్తాం, కావాలంటే ఇంకో మిషన్ ద్వారా మేము కౌంటింగ్ చేసి చూపిస్తాం ఎవరికి ఏ ఓటు పడుతుంది అనేది అది చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ మన ఎలక్షన్లో అవకతవకలు జరుగుతున్నాయి అనేది 100% వాస్తవం. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్లకు కూడా ఓట్ల విషయంలో చాలా తక్కువ తేడా ఉన్నా కానీ సీట్ల విషయంలో చాలా ఎక్కువ తేడా ఉండడం కూడా ఇలాంటి అనుమానాలకి తెరదించింది. ఇలాంటి అనుమానాలు మళ్ళీ
ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే మనం పారదర్శకంగా మన చట్టాలు అమలు చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఎప్పుడైతే మన తప్పులు రెక్టిఫై అయినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఉండి ఆయన ఆ అంశాన్ని భారతదేశాన్ని మొత్తానికి వివరించినప్పుడు అది సీరియస్గా తీసుకోకుంటే ఈ భారతీయులు మోసపోయినట్టు. సో ఈ భారతీయులు ఎప్పుడు మేల్కొంటారు అనేది, మన పేరు చెప్పుకొని మనల్ని మోసం చేస్తున్న పార్టీలని పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది. భారతీయుడా, మేల్కో. ఈ మేల్కోనప్పుడు ఇక నువ్వు భారతదేశంలో ఉండి వేస్ట్. మన పక్కనే ఉండి మోసం చేస్తుంది అసలు బీజేపీనా? బీజేపీ ముసుగులో హిందూ అని పేరు చెప్పుకొని అసలు వీళ్ళంతా మన దేశం వ్యక్తులేనా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని ఇది తిను అది తిను అని మనల్ని అంటే క్వశ్చన్ చేసే వ్యక్తులే ఇలాంటి తప్పులు చేసి మనల్ని తప్పుడు మార్గంలో అధికారంలోకి వస్తారంటే అది తప్పే కదా. సో ఈ ప్రశ్నకి మనం సమాధానం చెప్పని వ్యక్తిని కూడా తప్పు పట్టాలి. ఇలాంటి ప్రశ్నలకి, ఇలాంటి క్వశ్చన్స్ భారతదేశం మొత్తానికి అన్యాయం జరుగుతుందంటే మనం నిలబడాలి. స్టాండ్ రాహుల్ గాంధీకి స్టాండ్గా నిలబడితే సపోర్ట్ చేస్తే 100%, అంటే రాహుల్ గాంధీని గెలిపియమని అనట్లేదు, ఆయన ప్రశ్నించిన క్వశ్చన్కి అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ ఒక బిగ్ డిసిజన్ తీసుకున్నాడు. దానికి సంబంధించి ఆ బాంబు పేలుస్తా అని పేల్చేసిండు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇదే వార్తని మిగతా పేపర్లు ఏ విధంగా ప్రచురించాయో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ మన ఈనాడు చూసుకున్నట్లయితే, ఈనాడు అసలు ఆ మ్యాటర్ని ఎంత ఈజీగా తీసి పాడేసిందంటే, ఎందుకంటే అది కూటమికి సంబంధించిన పార్టీ. దీంట్లో ఆ మ్యాటర్కి సంబంధించి లేనే లేదు. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు వాళ్ళంతా ఒక విధంగా పనిచేస్తారు. భాజపా ఏసీ భారీ మోసం, కుమ్మక్కై ఎన్నికల్లో ఓట్ల చోరీ అని ఇగో చిన్న మ్యాటర్ వేసింది ఇట్లా చిన్నగా. ఇక ఇంకేది ఏబిఎన్ చూసుకున్నాం. ఏబిఎన్లో కూడా చిన్ననే వేసి ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా కూటమికి సంబంధించిన పార్టీ, ఆంధ్రజ్యోతికి సంబంధించిన పార్టీ కాబట్టి పేపర్ కాబట్టి ఇంకో ఇక్కడ వీళ్ళు కూడా కొంచెం పర్లేదు, ఇక్కడ కొంచెం యావరేజ్. అయితే V6 వెలుగు దినపత్రిక ఏ విధంగా ఇచ్చిందో ఒకసారి చూద్దాం. వాళ్ళు ఏమని ఇచ్చారు? ఓకే, వెలుగు కాంగ్రెస్ వివేక్ కాంగ్రెస్ కాబట్టి ఈయన పెద్దగానే ఇచ్చుకోండు. టోటల్గా ఇది వెలుగు సంబంధించి ఈయన పెద్దగానే ఇచ్చుకోండు. కొంచెం 5 రకాలుగా చోరీ జరుగుతుందని ఆయన క్లియర్గానే ఇచ్చిండు. సో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ పెట్టిండు. ఇక ఇలా సాక్షి ఏమి ఇచ్చింది చూద్దాం. సాక్షి చూసుకుంటే సాక్షి కూడా అట్టనే ఇచ్చేసింది. టోటల్గా ఇది పరిస్థితి. ఇవి సపోర్ట్ చేసే పార్టీలు ఒక విధంగా, సపోర్ట్ చేయని పార్టీలు ఒక విధంగా ఇక్కడ తెలుస్తుంది మనకి. టోటల్గా చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసే పార్టీలు కాంగ్రెస్ లీడర్లు ఉంటేనే ఆ పేపర్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లేని వ్యక్తులు చేయట్లేదు. ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ ప్రశ్నించింది 100% వాస్తవంలోనే కనిపిస్తుంది. కానీ దానికి సపోర్ట్గా నిలిచే భారతీయులు ఎంతమంది అనేది ఒకరికి క్వశ్చన్ చేసుకోవాలి. టోటల్గా రాహుల్ గాంధీ ఒక బాంబు పేలుస్తా అన్నాడు, అది బాంబు పేల్చేసిండు. ఇక నిరూపించుకోవాల్సింది ఈసీ ఎలక్షన్ కమిషను ఆ నిజ నిర్ధారణ ఒక్క నియోజకవర్గంలోనే ఇంత తేడా ఉంటే భారతదేశం మొత్తంలో ఎంత వరకు అన్యాయం జరిగింది ఓటింగ్ శాతంలో కానీ ఓటర్ జాబితాలో కానీ ఇంత అన్యాయంగా ఒక పార్టీకి మద్దతుగా ఈసీ నిలవడం, ఈసీకి అధికార ప్రతినిధిగా బీజేపీ నిలవడం, వీటన్నిటినీ ఖండించకుండా న్యాయస్థానాలు ఉండడం, వీటన్నిటిని ఖండిస్తున్నా కానీ రాహుల్ గాంధీని పట్టించుకోకుండా ఉండడం భారతీయుడు చేసే మొదటి తప్పు. కట్టర్ భారతీయుడు అయితే, కట్టర్ హిందూ అయితే, కట్టర్ ఇక టోటల్ ఇండియన్ అయితే, ఇండియన్గా ఉంటే 100% రాహుల్ గాంధీకి సపోర్ట్గా నిలవాల్సిన అవసరం ఉంది. అది ఓటింగ్ పరంగా కాకుండా రాహుల్ అయితే మీ ఇష్టం, ఓటింగ్ అనేది నెక్స్ట్ ఎలక్షన్లో వేయండి వేయకపోండి, కానీ రాహుల్ గాంధీకి
రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నానికి 6 నెలల శ్రమకి ఓడిపోయిన బాధకి ఆయన పడ్డ కష్టానికి ఆయన ప్రజెంటేషన్కి సపోర్ట్గా నిలకపోతే ఆడు భారతీయుడు కాదు. ఇది 100%. ఇది దీనికి సంబంధించిన చర్చ. ఇది అందరూ చర్చించాల్సిన విషయం. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు చర్చించాల్సిన విషయం. ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం. దీని మీద డిస్కషన్ చేయకుండా దాన్ని వదిలిపెడితే మనం చేసిన మొదటి తప్పు అవుతుంది. మనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోకుండా మనల్ని మోసం చేసే అభ్యర్థిని ఎన్నుకుంటూ మనపైనే అవినీతి చేసి కోట్లు సంపాదించిన వ్యక్తుల్ని తమ పార్టీలో చేరితే నీతిపరుడు, తమ పార్టీలో చేరకపోతే అవినీతిపరుడు అని ముద్ద వేసే బీజేపీ పార్టీని కూడా విమర్శించకుండా ఉంటే భారతీయుడు చేసే మొదటి తప్పుగా మనం భావించాలి. ఇది 100%. ఇది ఎందుకంటే మిగతా పార్టీల్లో అవినీతి అక్రమాలకు గురవుతున్నప్పుడు వాళ్ళు ఈడీ అని కేసులు పెట్టి వాళ్ళని ఇరికించి టోటల్గా వాళ్ళ కనుసరణలోకి తెచ్చుకునే మార్గాలను అన్నిటిని అన్వేషించి వాళ్ళ కిందికి వాళ్ళు చెప్పినట్టుగా వినేటట్టుగా వాళ్ళ పార్టీలో చేర్పించుకుంటే తప్పు లేనప్పుడు, ఈ పార్టీలో ఉంటే తప్పు అయినప్పుడు ఇది అతిపెద్ద తప్పు చేస్తున్నది ఏదంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పార్టీ కదా. అవునా కాదా? ఒక్కసారి అవునైతే కింద కామెంట్ పెట్టండి. ఏదైనా కాదనుకుంటే కాదని కామెంట్ పెట్టండి. ఇక అది మీ ఇష్టం, మీ ఛాయిస్కే వదిలిపెడుతున్నాను. ఎందుకంటే మిగతా పార్టీల్లో ఎవరైనా తప్పు చేస్తే అది తప్పులాగా భావించి వాళ్ళ మీద కేసులు పెట్టే బీజేపీ వాళ్ళ పార్టీలో చేరగానే ఎందుకు అవన్నీ మాఫీ అయిపోతున్నాయి? పెద్ద పారిశ్రామికులకి ఎందుకు అంత పెద్ద మొత్తంలో డబ్బు ప్రజాధనాన్ని రుణమాఫీల కింద ఇచ్చేస్తుంది? చిన్న రైతులకి ఎందుకు కొంచెం రుణాన్ని ఇచ్చి హింసించి చంపేస్తున్నాయి ఈ గవర్నమెంట్స్? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా, తప్పుడు అభ్యర్థులు ఎన్నికల్లో గెలవకుండా ఉండాలంటే భారతీయుడు మేల్కోవాల్సిన అవసరం ఉంది. మేల్కోవాల్సిన టైం వచ్చింది. మేల్కోండి. అది మేల్కోకపోతే అది మీ కర్మ. ఇక అది దీనికి సంబంధించిన విషయం. ఈ 5 రకాలుగా వివరించి ఓట్ల చోరీ జరుగుతుందని ఇంత క్లియర్గా చెప్పినాక కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలే కానీ, మిగతా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలే కానీ సంఘటితం కాకుంటే అవి వాళ్ళు చేసుకున్న పొరపాట్లు. నెక్స్ట్ వాళ్ళకి ఇలాంటివే జరుగుతాయి. జరిగినప్పుడు ఏం చేయలేకపోతారు. సో ఎప్పుడైనా మేల్కొని దాన్ని ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో డేటా ఇస్తే ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు జరిగిన అన్యాయం ఏంటనేది తెలుస్తుంది. సో దాని మీద పోరాడాల్సిన అవసరం ఉంది, చర్చించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో భారతీయులు అందరూ దీనిపైన డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ